ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ముఖ్యంగా మాదిక దుర్గాల మీద గ్రంథాలయాలు పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఏ మంచి పని జరగాలన్నా ముందు మీ నుంచే నడవాలి. విద్యార్థి దశలో మనం ఏ అడుగులు వేస్తామో మన జీవితంలో కూడా అవే అడుగులు స్థిరంగా ఉంటాయి. మొక్కై వంగనది మానవ వంగనది అనేది ఒకటి ఉంటుంది. అలాంటిది విద్యార్థి దశ నుంచి మనం మంచి అలవాట్లు నేర్చుకున్నట్టయితే మన జీవితంలో కూడా మంచి అలవాట్లు వస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో సమాజాన్ని మార్చాలంటే విద్యార్థి దశ నుంచే మంచి బీజాలు వేసుకొని మన తల్లిదండ్రుల పేరు, మన గ్రామాన్ని పేరు, మన ఈ సమాజానికి కూడా మనం మంచి పేరు తెచ్చిపెట్టాలంటే ముఖ్యంగా మీ నుంచే రావాలని ఆశిస్తున్నాను. ప్రధానంగా కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఒక యువకుడిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీసుకుపోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది యోధులు కాంగ్రెస్ పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ యువత నుంచే మొదలయ్యాలని ఒక ఇన్స్పిరేషన్గా వీరబాబు గారిని ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా చేయడం కూడా మనం హర్షించదగిన విషయం. వీరబాబు గారు కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో పల్లెటూరు నుంచి పెరిగి వివిధ దశలుగా ఒక సిన్సియర్గా మనిషికి రెండు కావాలి. ఒకటి క్యారెక్టర్, రెండవది క్రెడిబిలిటీ. వ్యక్తిత్వం, విశ్వసనీయత, ఈ రెండు ఉన్న వాళ్ళు ఏ రంగంలోనైనా రాణించుతారు అనే దానికి ఉదాహరణ మన వీరబాబు గారు. క్యారెక్టర్ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇంకా ముందు కూడా మంచి పదవులు అలంకరించుతుడు. దానికన్నా ముందు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటిలో కన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అగ్రగామిగా నిలపడంలో మీ పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే అక్కడ బోర్డు మీద మాదక ద్రవ్యాల నిరోధం అంటే చాలా మంది అనుకుంటారు అన్ని పోలీసు వారే చూసుకోవాలి, ఆ వ్యవస్థ చేతిలోనే ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ ప్రధానంగా ఈ యువత మీద పెద్ద బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. యువతలో మార్పు వచ్చి మనం ఒక్కొక్కరిలో ఒక 10 మందిని మార్చాలని మనం కంకణం కట్టుకున్నప్పుడు వారికి కూడా న్యాయం చేసినట్టయింది. ఈ సమాజంలో మంచి పేరు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మనకి శాల్వాలు దండలు వేయాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు తెలియాలి మనం ఏం చేస్తున్నాం, మన కర్తవ్యం ఏమిటి, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకి ఇచ్చింది ఏమిటి, మనం రేపు వాళ్ళు చేయబోయేది ఏంటి, సమాజానికి ఏం చేయాలనేది మనం సొసైటీకి ఎంతో కొంత చేయాలనే ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో మీ విద్యార్థి దశ నుంచే మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని, ముఖ్యంగా మాదక ద్రవ్యాల నిరోధంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మంచి పేరు తీసుకొస్తున్నట్టు డిఎస్పీ రేమాన్ గారిని ఈ సందర్భంగా అభినందించాలి. మనం అందరం కూడా ఛత్తీస్గఢ్ నుంచి విపరీతంగా గంజాయి తరలిస్తున్న తరుణంలో గత 2 సంవత్సరాల నుంచి అధిక మొత్తంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పట్టుకోవడం జరిగింది. దానికి మన గౌరవ సిఐ గారి పాత్ర కూడా ఉన్నది. వారిని కూడా ఈ సందర్భంగా వేదిక సందర్భంగా అభినందిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా వారికి మనం చేదోడుగా వాదోడుగా మన చేతనైనంత చెడు జరుగుతుందంటే చెడును చూసి మనం ఎంత ఉంటామో మనం కూడా దాంట్లో పాత్రదారులం అవుతాం. కాబట్టి చెడును నిర్మూలించాలంటే మంచివారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకనే సమాజంలో ఒకటి ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది ఒకటి ఉన్నది. కానీ అందరూ బాగుండొద్దు, మంచి వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలంటే ఆ చెడు వాళ్ళు వచ్చారనుకో ఈ సమాజం కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి వాళ్ళని ప్రోత్సహిస్తూ చెడ్డ వాళ్ళని ఎక్కడికెక్కడ నిర్మూలించుకుంటూ సమాజం వైపు, నవ సమాజం వైపు మనం పోవాలంటే ముఖ్య పాత్ర ఇక్కడున్న నా అంటే అందరూ చిన్న వయసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు పిల్లల లాంటి వాళ్ళు అంటే నా పిల్లలు కూడా మీ వయసులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనలతో మంచి పుస్తకాలు చదువుకుంటా ఆటల్లో కూడా ముఖ్యంగా ఆటలని యోగా అని రెండు కూడా ఎందుకు పెడతారంటే మనిషి స్థిరత్వంగా ఉండి ఏకాగ్రతతో ఉండాలంటే ఆటలు కూడా చాలా అవసరం. మీరందరూ కూడా యోగా ఆటలు
వీటిలో కూడా మీ ప్రావీణ్యత చూపిస్తూ సమాజానికి ఉపయోగపడే ఏ మంచి మెసేజ్ అయినా ఇవ్వండి. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు కొత్తగూడెం అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మొత్తం ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మన సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీస్. ఇంతకుముందు ఆ డ్రెస్ చూస్తేనే భయపడేది మా చిన్న వయసులో. ఇప్పుడంతా మన కుటుంబ సభ్యులాగా మన అందరితో అంటే తండ్రితో ఏ రకంగా చెప్పుకుంటామో, మన ఆపదలు వచ్చినా మనకేదన్నా సమాజంలో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా డైరెక్ట్గా మనకేదన్నా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు ఎలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మన డిఎస్పీ గారు కానీ వేదిక మీద ఉన్న సిఐ గారు కూడా మంచి సహృదయంతో మన కుటుంబ సభ్యులారి కొత్తగూడెంలో వ్యవహరిస్తున్నారు. వారికి మనం అందరం కూడా చేయూతనిచ్చి మన వంతుగా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సమసమాజ స్థాపనకు మీరందరం ముందుండాలని. మా తరం అయిపోయింది, 50 సంవత్సరాలు ఇప్పుడు సమాజానికి చేదోడుగా ఒక బ్యాక్ రోడ్లో ఉంటారు, కానీ ఇప్పుడు ఫ్రంట్ నుండి నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రధానంగా మీ పాత్ర ఉండాలని, ఆ పాత్రకి ఎల్లవేళ 24 గంటలు 24/7 ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని మా తరఫున వేదిక మీద ఉన్న డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ పోలీస్ వ్యవస్థకి ఎలాంటి మంచి సమాచారం ఇవ్వడానికి కూడా మీ వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.